మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉన్నాం. తొలిసారి ఇక్కడ ఫ్లడ్ లైట్లు వెలిగాయి. నిజానికి ఇది బీసీసీఐ రూల్స్‌కి పనిచేయదు. దానికి అనుగుణంగా లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇంకా డెమాలిష్ చేసేయాలి. డిజైన్‌లో తప్పులున్నాయి. ఫస్ట్ ఇచ్చిన డిజైన్ వేరు, ఈ స్టేడియం కట్టిన డిజైన్ వేరు. సో మొత్తం 34,000 లేదా 35,000 కెపాసిటీ అనమాట. అంతమంది కూర్చొని ఈ మ్యాచ్‌లు చూసే సామర్థ్యంతో నిర్మించిన స్టేడియం ఇది. చాలా అద్భుతంగా నిర్మించారు. కాకపోతే డిజైన్‌లో లోపాలు ఉండడం వల్ల, నార్మ్స్‌కి అనుగుణంగా లేకపోవడం వల్ల, బీసీసీఐ ఇచ్చిన నార్మ్స్‌కి అనుగుణంగా లేకపోవడం వల్ల ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్థాయి మ్యాచ్‌లు నిర్వహించడానికి ఇది సరిపోదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పెట్టారు కాబట్టి అలాంటి మ్యాచెస్, డొమెస్టిక్ మ్యాచెస్ పెట్టి దాని ద్వారా ఎవరైతే కింది స్థాయిలో అంటే గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము దీన్ని ఈ విధంగా డెవలప్ చేసి దానికోసం వాడాలని డిసైడ్ అయ్యాము. అయితే డే అండ్ నైట్ మ్యాచ్లు పెట్టడానికి ఫ్లడ్ లైట్స్ లేవు అనే ఒక పెద్ద విమర్శ ఉంది కాబట్టి దాన్ని తీసేసేలాగా ఫ్లడ్ లైట్స్ నిర్మించామని ఇక్కడ ఎంపీ అలాగే అంటే విజయవాడ ఎంపీ శివనాథ్ చెప్తున్నారు, కేశినేని శివనాథ్. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంచెం పర్మిషన్స్ తెచ్చుకొని ఫ్లడ్ లైట్స్ పెట్టారనమాట. మొత్తం ఫ్లడ్ లైట్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మంగళగిరిలో కట్టిన స్టేడియంలో ఫ్లడ్ లైట్లు పెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ రోడ్డు కనెక్ట్ కూడా సరిగ్గా లేదు. దూరంగా విజయవాడ వెస్ట్ బైపాస్ వెళుతుంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసి ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉంది కదా, అలాంటి వాటిని ఇక్కడ కండక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. 175 రోజులు షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మాకు సరిపోతుంది. ఆ ఖర్చు ఏదైతే ఖర్చు పెట్టామో దాన్ని మేము వెనక రాబట్టుకోగలము. కాబట్టి పెద్ద ఫైనాన్షియల్గా బడ్డీని కూడా కాదు ఇది. వైట్ ఎలిఫెంట్ అంటూ గతంలో దీనిపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి దీన్ని మేము వైబుల్గానే నిర్మిస్తామని శివనాథ్ ఏబీపీ దేశం అడిగినప్పుడు చెప్పారనమాట. ప్రస్తుతానికి అయితే చూడండి మొత్తం ఫ్లడ్ లైట్స్లో వెలుగులో ఎంత బాగుందో ఈ స్టేడియం అనేది. దానికి సంబంధించినటువంటి సిట్టింగ్ కెపాసిటీ అంతా కూడా ఏర్పాటు చేశారు. గత 3 నెలల నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషను బాధ్యతలు తీసుకోవట్లేదు, ఈ స్టేడియం రెడీ చేయట్లేదని. కానీ మేము వచ్చిన రోజు కాంచి ఈ స్టేడియంకి దాదాపు 10 సార్లు విజిట్ చేసాం. ఎందుకు విజిట్ చేసామంటే ఈ స్టేడియంలో ఏదన్నా ఇంటర్నేషనల్ స్టేడియం కింద రూపుదిద్దుదామని దీన్ని ఆలోచించాం. కానీ ఇప్పుడున్న బీసీసీఐ నామ్స్కి ఈ స్టేడియం సరిపోవట్లేదు కాబట్టి దీన్ని డొమెస్టిక్ మ్యాచెస్ 170 రోజులు సుమారు బీసీసీఐ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగా, అంతేకాకుండా ఐపీఎల్లో ఎట్లాగైతే ప్రతి క్రికెట్ జట్టుకి ఒక స్టేడియం ఉంటుందో అదే స్టేడియంను మేము ప్రతి చోట కూడా తీసుకొచ్చి 7 క్రికెట్ టీములకి ఒక హోమ్ స్టేడియం ఉండే విధంగా మొత్తం అన్ని చోట్ల చేస్తున్నాం. వాళ్ళ చాలా బ్రహ్మాండంగా తయారు చేసాం. మీరే చూశారు అందరూ కూడా. ఏర్పాట్లు ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఏర్పాట్లు పూర్తి అవుతాయి. 24 నుంచి 30 వరకు ఏపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. 30 ఫైనల్కి గౌరవ మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని చీఫ్ గెస్ట్ కింద ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా 1వ తారీఖు కూడా ఒక రిజర్వ్ డే పెట్టాం. ఎందుకంటే ఏదైనా వాతావరణ పరిస్థితులు ఏమైనా ఇబ్బంది ఉంటే 1వ తారీఖు కూడా మేము పెట్టాం. తప్పకుండా ఈ ఏపీఎల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రీడాభిమానులు నిజంగా చూస్తే కడపలో మాకు 7,000 మంది కెపాసిటీ స్టేడియం ఉంటే 12 నుంచి 15,000 మంది ప్రజలు వస్తున్నారంటే అది ఏపీఎల్ లీగ్ యొక్క స్ట్రెంగ్త్. దేశంలో ఎన్నో క్రికెట్ లీగులు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎల్కి ఉన్నంత ఆదరణ ఏ లీగ్కి లేదు. కాబట్టి అందరం కూడా క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే విధంగా క్రీడాంధ్రప్రదేశ్లో తీసుకెళ్లడంలో ఇటువంటి ఏపీఎల్ మ్యాచ్లు మరిన్ని జరిగే విధంగా ఉండాలి. డొమెస్టిక్ అంటారు, వైబుల్ అవుతుంది సార్. మరి ఎంత ఖర్చు పెట్టారు? మీకు చూస్తే మాకు 170 రోజులు షెడ్యూల్ ఉంటుంది బీసీసీఐ. ప్రతి షెడ్యూల్లోనూ కూడా మాకు రూమ్స్ కాడి నుంచి అన్నీ కూడా మేము బయటేస్తూ ఉంటాం. ఇవాళ ఆ ఖర్చు అంతా మాకు 3-4 సంవత్సరాల్లో రివర్స్ వచ్చేస్తుంది. కానీ ఖర్చు పెట్టాలి, లేకపోతే క్రీడాకారులకు వసతులు సౌకర్యాలు లేకుండా ఆడించమంటే కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా ఖర్చు పెడతాం. అంతేకాకుండా మీరు చూస్తే ఫస్ట్ టైం ఒక న్యూజిలాండ్ కోచ్ని ఏసీఏ కోచ్ కింద పెట్టాం గ్యారీ. ఖర్చు పెడితేనే కదా క్రీడాకారులు తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్కి అందుకే ఖర్చు పెడతాం. ఇంకా మాకు అది తెలియదు. దాన్ని ఎందుకు అడుగుద్దండి, మీరు చెప్పిన దాంట్లో 1/4 కూడా అవ్వదు. అది దట్ ఈస్ ఏసీఏ. ఈ ఫ్లడ్ లైట్స్ ఎంత శక్తివంతమైనవి అంటే రాత్రి 9 అయింది. చూడండి ఎంత ఆ వెలుగు ఎలా ఉందనేది. ఇక్కడ పిచ్ అది ఎవరు తొక్కేయకుండా ఈ టార్పాలిన్స్ అవి ఏర్పాటు చేశారు. అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. పూర్తిగా ఫ్లడ్ లైట్స్ వెలుతురులోనే ఉంది. ఇంకా ఫైనల్గా ఈ సీటింగ్ కెపాసిటీ ఉంది కదా, అక్కడ లైటింగ్స్ ఇంకా ఏర్పాటు చేయలేదు. అవి కూడా ఏర్పాటు చేసేస్తే అసలు ఇంకా వెలుగు వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి సంబంధించి కడప, వైజాగ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఫైనల్ మాత్రం ఇక్కడ ఈ స్టేడియంలో జరపాలని డిసైడ్ అయింది ఏపీ గవర్నమెంట్, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటువైపు ఈ
సైడ్ అయితే మొత్తం ఈ పెవిలియన్ అంతా కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది కాబట్టి మీకు అక్కడ లైటింగ్ అది కనబడుతుంది, లైట్లు కనబడుతున్నాయి కదా, అవన్నీ కూడా కార్పొరేట్ బాక్స్లు అవి, వివిఐపి బాక్స్లు అవి. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని మ్యాచ్ని ఎంజాయ్ చేయొచ్చు, మ్యాచ్ని ప్రోత్సహించవచ్చు అనమాట. సో ఇట్స్ మొత్తం ఓవరాల్గా చెప్తే ఇది ఒక మంచి ఏర్పాటు అనేది చెప్పాలి. చాలా అంటే వేస్ట్ అయిపోయింది మొత్తం, ఇక్కడ అంతా వైట్ ఎలిఫెంట్ టైపు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, ఇక స్టేడియం కూలగొట్టేయాలన్నంత స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ అవసరం లేదు, దీన్ని డొమెస్టిక్ సంబంధించి లేదా గ్రామీణ స్థాయిలో ఏవైతే జోనల్ స్థాయిలో జరిగే చిన్న చిన్న మ్యాచ్లు ఉంటాయో అలాంటి వాటిని నిర్వహించుకోవడానికి పనికొస్తుంది, దీన్ని కూలగొట్టేసిన అవసరం లేదని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దీన్ని నిరూపించింది అనమాట. యాక్చువల్గా కడప, వైజాగ్ కంటే ఇది అతిపెద్ద స్టేడియం, 35,000 మంది ఒకేసారి కూర్చొని చూడొచ్చు. అంటే దీనికంటే పెద్దది అమరావతిలో కొత్తగా రాబోతుంది, అది వేరే విషయం, అది చాలా దగ్గర దగ్గర 700 కోట్లతో నిర్మించబోతున్నారు నవలూరు దగ్గర, అది వేరే ఇష్యూ. బట్ ప్రస్తుతానికైతే ఏపీలో ఉన్న అతిపెద్ద స్టేడియాలు ఇదొకటి, ఇదంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నారు కానీ లక్కీగా ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాంటి మ్యాచ్లు నిర్వహించడానికి పనికొచ్చేలాగా ఫ్లడ్ లైట్స్ అవి నిర్మించడం, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడంతో ఇది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఏబీపీ దేశం.